టీ20 ప్రపంచ కప్లో భాగంగా శనివారం జరిగే ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్స్ వరకు ఇరు జట్లు అజేయంగా నిలిచాయి. అంటే ఏ జట్టు గెలిచినా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో తొలిసారి ఈ అద్భుతం జరగబోతోంది. దక్షిణాఫ్రికా తొలిసారిగా ఏదైనా ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకుంది. భారత్కు ఎన్నో ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. ఈ కారణంగానే దక్షిణాఫ్రికాపై భారత్దే పై చేయి అని భావిస్తున్నారు. 1998 తర్వాత ఏఐసీసీ టోర్నీలో దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్కు చేరుకుంది. టీ20 ప్రపంచ కప్లో భారత్ ప్రచారం గతేడాది జరిగిన దేశవాళీ వన్డే ప్రపంచ కప్లో ఫైనల్కు చేరినట్లే ఉంది. అయితే టైటిల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఇప్పటివరకు ఇక్కడ కూడా భారత్ అత్యుత్తమ జట్టుగా ఉంది. ఐసీసీ టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా ఏకైక విజయం 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ ఈవెంట్లో దక్షిణాఫ్రికా ఎప్పుడూ ఫైనల్కు చేరలేదు. గయానాలో జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ విజయం సాధించిన తీరు చూస్తుంటే రోహిత్ శర్మ సేన టైటిల్కు గట్టి పోటీనిస్తుంది. కరేబియన్ దేశాల పిచ్లను బట్టి భారత జట్టు కూర్పు ఉంటుంది. గతేడాది నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఈ మ్యాచ్లో నిరాశను మిగిల్చేందుకు జట్టు తహతహలాడుతోంది. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ ముగిసిన వెంటనే బార్బడోస్ చేరుకున్న భారత ఆటగాళ్లకు విశ్రాంతి కోసం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఫైనల్కు ముందు దక్షిణాఫ్రికాకు ఒకరోజు అదనపు సమయం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి బ్యాట్స్మెన్లపై సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఎంత సమర్థంగా రాణిస్తారో చూడాలి. శనివారం వర్షం పడే అవకాశం ఉంది. ఈ ముఖ్యమైన మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్ డే ఉంచింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.